హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ మొహరం. మా ఊర్లో అయితే మొహరం జరుగుతుంది. సో మేమైతే వెళ్తున్నాం అన్నమాట సెలబ్రేట్ చేసుకోవడానికి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మేము ఉండేది వచ్చేసి అనంతపూర్లో. సో మేము విలేజ్కి వెళ్తున్నాం అనమాట అక్కడ మొహరం సెలబ్రేట్ చేసుకోవడానికి. అనంతపూర్లో ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. సో మేము ఊరు వెళ్తున్నాం అక్కడ మొహరం సెలబ్రేట్ చేసుకోవడానికి అనేసి. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు ఊరు చూపిస్తాను. సో చూసేయండి. ఈలోపు సో మేము ఊరు వెళ్ళాలి కదా, సో దానికోసం లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. చాలా తక్కువ లగేజే, అది కూడా చూడండి. నేను ఈ వీడియోలో 3 days యాక్చువల్లీ క్యాప్చర్ చేయాలి. 3 days ఇది కలిపి నేను దీంట్లో ఈ వీడియోలో పెడతాను అనమాట. అండ్ మేము వెళ్ళేది అండ్ అక్కడ మేము సెలబ్రేట్ చేసుకునేది అండ్ రిటర్న్ అంటే నాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తాను గైస్. సో ప్లీజ్ వాచ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. అండ్ మీ ఊర్లో కూడా మొహరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేసి నాకు కమెంట్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. బాయ్. సో 3 days కాను. ఇందులో మా పాప తనది లోషన్, బాడీ లోషన్ అండ్ నా శారీ, నా డ్రెస్సెస్ 2 dresses తీసుకున్నా. శారీ సరిపోద్ది. సో ఇవి విశ్వ అన్నమాట. ఇది సో కశ్మీ పాపవి డ్రెస్సెస్. సో ఇవి పెడుతున్నాను తనకు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నా ఐటమ్స్ అనమాట మేకప్కి. సో మనం ఎక్కడికి పోయినా ఇవి మాత్రం మస్ట్ కదా. సో ఇది మీకు తెలుసు కదా, ఫేస్ గ్లోయింగ్ది. సో ఫేసెస్ కెనడా వాళ్ళది ఇదన్నమాట. ఇది నేను మస్టన్గా పెట్టుకుంటున్నాను ఈ మధ్య. సో రిమైనింగ్ లిప్స్టిక్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లోనే. అండ్ నేను మీకు 1 more thing కూడా చూపిస్తాను. చూడండి, మన ఐస్ బాగా బ్రైట్గా కనిపించడానికి మనం కొద్దిగా మేకప్ చేస్తాం కదా ఐస్. సో ఇవన్నమాట ఐ షేడ్స్. సో దీంట్లో 4 colors చాలా క్యూట్గా అనిపించింది నాకు. దీంట్లో 3 shades వచ్చినాయి. సో నేను అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నైకాలో అనుకుంటా. చాలా బాగుంది అసలు, నాకైతే బాగా నచ్చింది. ఇది ఇలా పీచ్ కలర్ అండ్ పింక్ అండ్ మెరూన్ రెడ్. సో ఇవి ఇలా వెళ్ళిపోతున్నాయి ఎందుకో మరి, ఇలా వచ్చినాయి అన్నమాట. ఇలా బాగున్నాయి అసలు. అండ్ ఇది ఐ లాషెస్ కాకుండా ఇంకోటి మనం చీక్స్ కూడా అప్లై చేయొచ్చు. చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, నాకైతే నచ్చింది. అండ్ క్యారీ కూడా చేయొచ్చు మంచిగా, క్యారీ ఫ్రెండ్లీ అంటారు కదా. సో అలా అనమాట. సో ఇవి అండ్ ఇంకో థింగ్, నా జ్యువెలరీ కూడా. ఆ డే నేను పెట్టుకోవడానికి నా జ్యువెలరీ కూడా. సో ఆ డే నేను మీకు రెడీ అయినప్పుడు చూపిస్తాను నేను ఏం పెట్టుకున్నాను అనేసి. నా జ్యువెలరీ ఇది కూడా. సో మెయిన్ ఇవన్నమాట. నేను ఇప్పుడు దీంట్లో అన్నీ సర్దేస్తాను. సో మరి కలుద్దాం, ఓకే? సో ఇది వచ్చేసి ఆ డే నైట్ అనమాట. మేము వెళ్ళాం కదా, ఆ డే నైట్ సో స్టార్ట్ అవుతుందన్నమాట. అగ్నిగుండం కూడా స్టార్ట్ చేస్తున్నారు ఆ రోజే. సో మేము వెళ్ళాము అక్కడికి చూడడానికి అనేసి. చాలా బాగుంటుంది. చాలా వేడి కూడా ఉంది అసలు. చాలా బాగుంది. అక్కడంతా మంచిగా డెకోరేట్ చేసినారు. అండ్ ఇంకోటి అక్కడికి వెళ్ళి మేము చదివింపులు అంటారు కదా, సో అమ్మవారికి అక్కడికి వెళ్ళి చూసి అది కూడా చేయించుకున్నాము. అండ్ కశ్వి చూడండి అక్కడ అందరినీ పలకరిస్తుంది. అది చూడడమే అందరినీ చాలా తక్కువ, అసలు దానికి ఎవరో తెలియదు కానీ అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఆడ పిల్లలు కూడా మంచిగా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. విశ్వ చూసుకుంటూ ఉన్నాడు అనమాట దాన్ని. అది మేబీ అక్కడికి వెళ్ళిపోతుందేమో ఏంటి అనేసి. కానీ అది మాత్రం ఇంటికి మాత్రం రావలేదు అసలు ఎంత పిలిచినా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట. అంటే ఐ మీన్ ఆ రోజే
అక్కడ ఇది ఊరేగింపిస్తున్నారు. సో బ్యాక్ సైడ్ హారం ఉంది, స్వామివారికి అలంకరించే హారం అనమాట. నార్మల్ పూలమాల కాకుండా ఇంకో హారం ఉంది కదా, సో అదనమాట వెండిది చేయించారు. అంటే నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిపి వీళ్ళు మా సైడ్ నుంచి స్వామివారికి ఇట్లా ఒకటి చేయించాలి అన్నట్టు వాళ్ళందరూ కలిసి చేయించారనమాట స్వామివారికి అది. సో అది సమర్పించారనమాట. అది ఊరేగిస్తూ అండ్ వీళ్ళు డీజే కూడా తెప్పించుకున్నారు. అలా ఎంజాయ్ చేస్తూ స్వామివారికి అది సమర్పిస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కన్ఫామ్గా చేయిస్తారు వీళ్ళు, చేయించి స్వామివారికి సమర్పిస్తారనమాట. కన్ఫామ్గా మా సైడ్ నుంచి ఒకటి ఉండాలి అన్నట్టు. ఊరందరూ కలిపి కాదు, సో కొంతమంది వీళ్ళు మాత్రమే పర్టికులర్గా అరౌండ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ కౌంట్, బట్ కొంతమంది ఉన్నారు, నాకు తెలిసినంత వరకు చాలామందే ఉన్నారు. సో వాళ్ళందరూ కలిపి చేయించారనమాట. సో అది ఇది వచ్చేసి డీజే దగ్గర కశ్విన్ ఎత్తుకొని ఆడిస్తున్నాడు అనమాట విశ్వ. అసలు అదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దాన్ని చూసి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించేసింది. అసలు నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా ఎవ్రీ ఇయర్ నేను వెళ్తుంటా కానీ ఊరికి నాకు ఇలాంటివి అంత నచ్చదు. సో నేను దూరంగానే ఉంటాను అనమాట. చూడడానికి కూడా వెళ్ళలేదు నేను ఎప్పుడు కూడా. ఏదో ఒకటి వర్షం పడడము, లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి వర్షం, అంతకు ముందు ఇయర్ వచ్చేసి నేను ప్రెగ్నెంట్, సో నా వల్ల కాలేదు. సో అలా ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. సో నాకు నచ్చకను నేను ఎప్పుడు కూడా వెళ్ళి చూడలేదు. ఫస్ట్ టైం నేను వెళ్ళి చూశాను. అండ్ కశ్విని అక్కడ వాళ్ళందరూ అక్కడ దాంట్లో అది డ్యాన్స్ వేయడం దానికి హ్యాపీ అనమాట. అలా ఏదైనా సాంగ్ వస్తున్నాడు అది ఎగురుతూ ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ నేను చూడాలి అన్నట్టు నేను వెళ్ళానమాట. సో అందుకే విశ్వ కూడా అక్కడ నుంచో పెట్టి దాంతో ఆడిస్తున్నాడు. ఏమంటే అది బెదిరిపోయింది పాపం. అంతమందిని చూసేసరికి అది కొద్దిగా ఆడలేదు. ఏది లేదంటే మాత్రం ఆడుతుంది అది. సో విశ్వ ఉండి ఆడిస్తున్నాడు అనమాట. చూడండి అసలు దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఏదో షాకింగ్లో ఉన్నట్టుంది. ఏంది వీళ్ళంతా ఇలా ఉన్నారు నాకు అనేసి. సో మేమైతే ఆ నైట్ అంతా అరౌండ్ ఒక 2-3 అయినా కూడా అది అయిపోదన్నమాట. సో నేనైతే కొద్దిసేపు వరకే ఉన్నాను. నేను అరౌండ్ 11 వరకు 10:30 అలా ఆ టైం వరకు ఉన్నా. ఆ టైంకి కశ్వి ఇంకా పడుకునేసరికి నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. సో అంతలోపలే ఈ వీడియో అనేది కశ్వి వరకు మాత్రమే నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఇంక రిమైనింగ్ ఏవి కూడా నేను అంతగా క్యాప్చర్ చేయలేదు, కొద్దిగా చేసామన్నమాట. సో ఇది వచ్చేసి ఆ రోజు నైట్ అక్కడ కోలాటం వేస్తారు అంటారు కదా, సో అది వేస్తున్నారు అనమాట. ఆ ఊరు అమ్మాయిలందరూ కలిపి అట్లా వాళ్ళు నేర్చుకుంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళు కూడా వేస్తుంటారు. సో ఈ జెంట్స్ కూడా అంతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా వెళ్తున్నారు అనమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో నైట్ వచ్చేసి అలా ఎంజాయ్ చేశారు కదా, సో చూసారు కదా, ఇది అన్నమాట డే, నెక్స్ట్ డే. సో ఇప్పుడు మీకు ఇంకో చోట చూపిస్తాను స్వాములు ఎలా వస్తున్నాయి ఏంటి అనేసి కూడా నేను అక్కడ వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. సో దానికోసం నేనైతే ఇలా రెడీ అయిపోయాను. బాగుంది కదా? ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ కశ్వి అండ్ వాళ్ళ డాడీ వెళ్ళిపోయారనమాట. మా అత్తయ్య గారు కూడా వెళ్ళారు. సో నేను ఒకటే అనమాట. సో వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వస్తాడనమాట విశ్వ. సో మరి నన్ను తీసుకొని వెళ్తాడు. నేను అక్కడ వెళ్ళాక క్యాప్చర్ చేస్తాను, అది వాయిస్ ఓవర్ ఇస్తాను. చూద్దాం అక్కడ సిచ్యువేషన్ బట్టి వాయిస్ ఓవరా లేదంటే నేను మీకు చెప్పడమా అనేది చూస్తాను. సో ప్రజెంట్ అయితే ఇది అనమాట. అక్కడికి వెళ్ళిపోదాం, వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్ అప్పటి వరకు. ఇక్కడ వచ్చేసి మా ఆయనతో రండి ఫోటో దిగుదాము అంటే మా ఆయన వచ్చాడనమాట. అలానే నేను వీడియో తీసుకున్నాను. సో నేను స్టెప్స్ ఎక్కాను అనమాట, అదే నేను అక్కడ చెప్తున్నాను. ఇది వచ్చేసి నేను ఈ అమ్మాయి వచ్చేసి మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, మా బావగారు వాళ్ళ అమ్మాయి, మా ఆయన వాళ్ళ అన్న కూతురు. మేము వెళ్తున్నాం అనమాట అక్కడికి. ఇక్కడ కశ్వి ఫుల్ ఎంజాయ్ అనమాట. ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా వాళ్ళు, ఫస్టే అక్కడ ఆడుకుంటుంది అది. ఇక్కడ అది అనమాట. ఈ స్వామిని చూడడానికి మేము వచ్చాము అక్కడికి. ఇది బత్తలపల్లి జరుగుతుంది ఫుల్. అసలు చాలామంది జనాలు. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో మీకు కూడా చూపించాలనేసి నేను ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే.
ఇక్కడ వచ్చేసి అన్ని ఊర్ల స్వాములు కలుస్తాయి. అంటే సో అన్ని ఊర్లు అంటే పర్టికులర్గా కొన్ని అని ఉంటాయి కదా, కొన్ని ఊర్లు సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్ స్వాములన్నీ ఇక్కడ కలుస్తాయి అన్నమాట. ఇక్కడ కలిసిన తర్వాత మళ్ళీ ఈ ఊర్లో ఉన్న స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గుండం తిరుగుతాయన్నమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ అంతా క్యాప్చర్ చేస్తున్నాను. మొత్తం అన్ని స్వాములు అక్కడ కలుస్తాయన్నమాట. సో దట్ ఇక్కడ నుంచి గుండం దగ్గరికి వెళ్తాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వెళ్తాయంట, నాకు కూడా తెలియదు. సో అక్కడ కూడా మేము కూడా వెళ్ళాము. సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఎవ్రీథింగ్. మొత్తం స్వాములన్నీ ఇప్పుడు అక్కడికి వెళ్తాయన్నమాట. ఇక్కడున్న జనాలు మళ్ళీ అక్కడ కూడా కలుస్తారు. సో ఇది వచ్చేసి కశ్విన్ తీసుకొని స్వామివారికి తాకించాలనేసి విశ్వ ట్రై చేస్తున్నాడు. సో తాకించాలన్నమాట. మా విలేజ్ స్వాములు అనమాట. సో తాకించాడు విశ్వ ఆ పాపని, తాకిచ్చి వెళ్ళాలనేసి. ఇక్కడ మధ్యలో వచ్చేసి మేము చక్కెర తీసుకోవాలనేసి చూసినాము. అక్కడ ఇవి మీకు ఎంతమందికి తెలిసి చెప్పండి, చింతపండు లాలీపాప్స్ అన్నట్టు మేము తీసుకున్నాము. మా పాప తీసుకోపిండి అంటే తీసుకున్నాము. సో అదే నేను మీకు చూపించాను. మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. చాలా ఇయర్స్ తర్వాత నేను తిన్నాను అది. సో నేను ఇందాక చెప్పాను కదా గుండం దగ్గరికి వెళ్తే అక్కడ బాగుంటుంది అని. సో ఇదనమాట అక్కడ గుండం అక్కడ మధ్యలో ఉంది. అక్కడ వీళ్ళంతా ఫుల్ ఎంజాయ్మెంట్, అసలు ఫుల్ ఆడుతున్నారు. ఒక్కొక్క ఊరి విలేజ్ స్వాములన్నీ వస్తుంటాయి కదా. ఇక్కడ విశ్వ స్వామివారిని ఎత్తుకున్నాడు అనమాట. సో అదే నేను క్యాప్చర్ చేశాను ఇక్కడ, అదే పనిగా చేశాను నేను. యాక్చువల్లీ నేను అక్కడి వరకు వెళ్ళడమే దానికోసం అనమాట, విశ్వ ఎత్తుకుంటే చూడాలి అనేసి. ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ మా ఊర్లో మా విలేజ్లో ఇది అనమాట. గుండంలో దగ్గర నడిచి ఇంకా స్వామివారు అనేది ఏటకెళ్ళిపోవడం అనేసి ఏదో అంటారు. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అక్కడ ఆడుతున్నది. ఈమె చూడండి ఫుల్ ఫాస్ట్గా చేస్తుంది. నాకు అందుకే అదే పనిగా నేను క్యాప్చర్ చేశాను. సో దట్ ఆమె కూడా చూస్తుంది ఈ వీడియోని అనేసి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో ఆమె వెళ్ళిపోవడంతో మా అత్తయ్య గారు ఒకటే ఆడుతున్నారు. అసలు మా అత్తయ్యకి అయితే చాలా ఇష్టం ఇలా చేయడం అంటే. ఊర్లో వాళ్ళు అంతే కదా. సో వాళ్ళు ఒక ఫన్ అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఇయర్కి ఒక్కసారే సో ఇలా ఎంజాయ్ చేస్తారు ఊరంతా కలిసి. ఇక్కడ విలేజ్లో ఎంతమంది అంటే అందరూ కలుస్తారు, ఇక్కడ కలిసి ఎంజాయ్ చేస్తారనమాట. సో కశ్విన్ కూడా తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ నాని ఎంజాయ్ చేస్తుంటే అది ఉండలేదన్నమాట, అందుకనేసి. సో ఇలా ఈ డే అనేది ఎండ్ అవుతుంది. సో ఫైనలీ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్. సో ఇంటికైతే వచ్చేసాం మేమైతే. అక్కడ ఫెస్టివల్ అయిపోయింది. సో రిటర్న్ వచ్చాము. ఇప్పుడు కాదులేండి, ఆల్రెడీ వచ్చి మేము 4 to 5 hours అవుతుంది. కానీ కొద్దిగా జర్నీ చేసినాను కదా, అందుకనే కొద్దిగా రెస్ట్ తీసుకొని లేచి ఫుడ్ తిని అలా ఫేస్ వాష్ అలా చేసుకొని మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇంకా లగేజ్ కూడా నేను తీయలేదు. ఏముందిలేండి, ఒక బ్యాగే కదా. మేము మీకు 3 days అని చెప్పాను, బట్ 3 days కాదు. అదైతే యాక్చువల్లీ మేము వెళ్ళిన డే ఈవినింగ్ వెళ్ళాం. అరౌండ్ 4 to 5 అలా అవుతుంది. 5 to 5:30 అలా అయింది. సో ఆ డే అంతా ఈడనే అయిపోయింది. సో నెక్స్ట్ డే 1 day టోటల్ ఉన్నాము. మరి ఇవాళ మార్నింగ్ 11:30 12 అంతా వచ్చేసామన్నమాట. సో ప్రాపర్గా మేమున్నది వచ్చేసి ఓన్లీ 1 day మాత్రమే దాంట్లో. బట్ అందరికీ ఏమనిపిస్తుంది 3 days అడుగున్నాము అనేసి. బట్ మాకు తెలుస్తుంది కదా మేము ఎన్ని days ఉంటాము అనేసి. సో దానికి కానీ లగేజ్ కూడా అందుకే ఒక బ్యాగ్ అనమాట సరిపోతుంది మాకు. 1 day కదా. కానీ దాంట్లో మా దానికంటే కశ్వివే మళ్ళీ మీకు చూపించిన దానికంటే మళ్ళీ మేము సర్దామన్నమాట. ఇంకా కొద్దిగా లగేజ్ ఉండేది. మార్నింగ్ రెడీ, సో వెళ్ళేటప్పుడు మేము రెడీ అయిపోయి వెళ్ళాలి కదా. సో మేము రెడీ అయ్యి ఇంకా ఏమన్నా మర్చిపోయింటే చూసుకొని కొద్దిగా సర్దుకొని సో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు నేను కొద్దిగా క్లిప్ తీసుకుందాం అనుకున్నా, అది మిస్ అయిందనమాట, తీయలేదు. సో సో వచ్చేసాం మేమైతే. ఫెస్టివల్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అసలు నాకైతే చాలా నేను చూడడమే ఫస్ట్ టైం నిజంగా. వెళ్ళాను కానీ ఎప్పుడు మా ఊర్లోనే చూసేదాన్ని, కానీ ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్, కొద్దిగా బయటకు వెళ్ళి నేను చూసాను అనమాట. అది కూడా నేను వీడియోలో పెట్టాను, ఒకసారి చూసింటారు మీరైతే చూడండి.
చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. మీ ఊళ్ళో మొహరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి, నేను చూస్తాను. అండ్ మా ఊళ్ళో మొహరం ఎలా చేసుకున్నాం అనేది ఒకసారి మీరు చూడండి, ఓకేనా? ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఓకే, బాయ్ 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 గైస్.